ఉపాధ్యాయ మిత్రులు నమస్కారం. మరొక యాక్టివిటీ అండి. ఇక్కడ గుణింతాలు నేర్పడంలో 1-2 తరగతులకి చాలా కష్టంగా భావిస్తుంటాం. పిల్లలు కూడా నిజంగా కష్టమైనది అది. గుణింతాలు వస్తే తెలుగు అంతా వచ్చినట్టే. మరి తెలుగు నేర్పేటప్పుడు జంతువుల అరుపులు, పక్షుల అరుపులను తీసుకుంటే ఎలా ఉంటుందో మా స్కూల్లో నేను ప్రయోగం చేయడం జరిగింది. మా చిల్డ్రన్స్ ఇప్పుడు మేక అరుపుతో ఏ సౌండ్ని పసిగడతారు. పిల్లలు మేక ఎలా అరుస్తుంది చెప్పండి. మే. ఇప్పుడు మేకకి కా ఇచ్చాను, అప్పుడు ఎలా పలుకుతుంది అది? కే కే. గా ఇస్తే యాక్షన్ చేయండి మీరు కూడా మేకలాగా. గే అంటది. చా ఇస్తే జా ఇస్తే జే జే జే. టా ఇస్తే డా ఇస్తే తా ఇస్తే దా ఇస్తే నా ఇస్తే పా ఇస్తే బా ఇస్తే మా ఇస్తే రా ఇస్తే రే. వణుకినట్టు అంటున్నది. రే మే 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 అంటున్నది. రే రే రే. లా ఇస్తే లే లా లా లే. వాయిస్తే సా ఇస్తే సే. శా ఇస్తే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి